కర్మ సిద్ధాంతము అనేది ఒక అత్యద్భుతమైన సిద్ధాంతం. ఎంత గొప్ప సిద్ధాంతం అయ్యా అంటే, ఇప్పుడు వైదిక ధర్మము మాత్రమే ఈ కర్మ సిద్ధాంతం గురించి చెప్పింది. నువ్వు ఏది చేస్తావో అదే నీకు ఫలం కింద వస్తుంది. దానికి యోగ్యమైనటువంటి జీవితాన్నే నువ్వు పొందుతావు. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. నువ్వు తప్పు చేస్తే తప్పుడు ఫలితాన్ని అనుభవించి తీరాలి. నువ్వు మంచి చేస్తే మంచి ఫలితాలని నువ్వు అనుభవించి తీరాలి అని సనాతన వైదిక ధర్మం ఒక్కటే చెప్తుంది. మిగతా ఎవ్వరూ కూడా దీన్ని చెప్పరు. నువ్వు 70 ఏళ్ళు పాపం చేయి, ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళి ఆ శరణాగతి అనేది చెప్పు, వెంటనే నీ 70 ఏళ్ల పాపాలు పోతాయి అని చెప్తారు. కానీ వైదిక ధర్మం అలా చెప్పదు. నువ్వు చేసినటువంటిది, చేసిన కర్మము చెడని పదార్థము చేరును నీ వెంట. నువ్వు చేసినటువంటి కర్మ నిన్ను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. దీంట్లో అనుమానము ఈషన్ మాత్రం కూడా మనకు అక్కర్లేదు. కారణం ఏమిటి అంటే, కర్మ సిద్ధాంతము అనేది అర్థం కావడానికి మీరు ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ అనేటటువంటిది చిన్న వయసు నుంచి చదువుకుంటూ వెళ్ళారు. దాని మీదే బాగా కృషి చేశారు, కష్టపడ్డారు. బయటికి వచ్చి ఉన్నట్టుండి డాక్టర్ లాగా మెడిసిన్స్ ఇవ్వండి, మీకు ఈ ఫీల్డ్ తోటి అసలు అనుభవం లేదు, ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు, డాక్టర్ లాగా మెడిసిన్స్ ఇవ్వండి అంటే ఇవ్వగలరా? ఇవ్వలేరు. అదే ఇదిగోండి ఇక్కడ పైల్స్ ఎలా ఉండాలి, ఇక్కడ పిల్లర్స్ని ఎలా లేపాలి, ఇక్కడ బీమ్ ఎలా పడాలి అంటే చెప్పగలుగుతారు. కారణం ఏమిటి అంటే, మీ పూర్వ కర్మలో మీరు ఏది చేశారో దానికి సంబంధించినటువంటి ఫలాలు, దానికి సంబంధించినటువంటి పనులే మీరు చేయగలుగుతున్నారు తప్ప మీరు చూడనటువంటివి, మీకు సంబంధం లేనటువంటివి ఉన్నట్టుండి చెయ్యాలి అంటే దుర్లభం, కుదరదు. ఒకవేళ అలా ఎవరైనా చేశారు అంటే, ఇప్పుడే మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఉన్నారు, వారు 6 సంవత్సరాల వయసుకే మహామహా పండితులు కూడా ఆ పాడలేనటువంటి అనేకమైనటువంటి గమకాలను ఇలా తేలిగ్గా అనేసేవారు. అది జన్మాంతర సంస్కృతం. పూర్వజన్మలో వారు చేసుకున్నటువంటి పుణ్యము వారి వెంట వచ్చింది. నా బ్యాంకులో 50 లక్షల రూపాయల డబ్బు ఉంది, నేను 1 కోటి రూపాయలు వాడుకోవడానికి అర్హుణ్ణవుతానా? కాదు. 1 కోటి రూపాయలు కావాలంటే మళ్ళీ అప్పు తెచ్చుకోవాల్సిందే తప్ప నాది అనేది 50 లక్షలే ఉంటుంది. ఆ 50 లక్షలు నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఖర్చు పెట్టుకోవచ్చు, ఇటు ఇచ్చి. అంటే నా కర్మ వల్ల పూర్వం నేను ఏది సంపాదించుకున్నానో దాన్నే అనుభవిస్తాను. కాబట్టి ఈ కర్మ సిద్ధాంతము అనేది మనం సత్కర్మల్ని ఆచరించాలి. ఈ మానవ శరీరం వచ్చినందుకు ధర్మ అర్థ కామాలన్నీ కూడా మన యొక్క పూర్వజన్మ కర్మ వల్ల వచ్చినటువంటి వాటిల్ని అంటుకోకుండా మనం మొత్తం పరమేశ్వర అర్పణంగా భావిస్తూ పనిచేయాలి. అంటే ఆ పని కర్మ వల్ల జరిగి తీరుతుంది, కానీ దాన్ని అంటకుండా ఎలా ముందరికి వెళ్ళాలి అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. కాబట్టి మనం కర్మ సిద్ధాంతము అంటే ఏది చేశామో అదే ముందరికి. దీన్ని రుజువు చేసేటటువంటివి చాలా మనకి ఘటనలు ఉన్నాయి. అనేక పునర్జన్మ ఘటనలు ఈ ఒక్క దేశంలో కాదు, దేశ విదేశాల్లో కూడా పసిపిల్లవాడు 3వ 7వ వాడో 4వ 7వ వాడో ఈ పక్క దేశంలో ఇంకెక్కడో ఉండేటటువంటి ప్రదేశంలో నా పూర్వీకులు వీళ్ళు, నా తల్లిదండ్రులు వీళ్ళు, నేను ఫలానా యాక్సిడెంట్ వల్ల చచ్చిపోయాను, మళ్ళీ పుట్టాను, ఈ మధ్య కూడా ఘటనలు వచ్చినాయి. పునర్జన్మని మనకి ద్యోతకం చేసేటటువంటివి. కాబట్టి పునర్జన్మ అనేటటువంటిది ఉంది. దీన్ని సైంటిఫిక్గా చెప్పాలి అంటే, ఈ కర్మ సిద్ధాంతాన్ని, ఈ ప్రపంచంలో ప్రతిదీ కర్మ వల్ల మాత్రమే మార్పు జరుగుతుంది, మళ్ళీ కర్మ వల్ల మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్పుకుందాం. తమలపాకు అనేది ఉంది. ఈ తమలపాకు అనేటటువంటిది మీరు కోసారు. అంతకుముందు 100 తమలపాకులు ఉన్న చెట్టుకి ఇప్పుడు 99 ఆకులనే ఒక ఆకు మీరు తీసుకున్నారు. ఈ ఆకుని నోట్లో పెట్టుకొని నవిలారు. ఈ నవిలినప్పుడు తమలపాకు మాయమైపోయింది. అంటే తమలపాకు రూపం మాయమైంది, కానీ ఆ తమలపాకులో ఉండేటటువంటి అణువులు, పరమాణువులు అన్నీ కూడా రూపాంకురం చెందినాయి, ఇంకొక ఫామ్కి మారినాయి తప్ప పూర్తిగా తమలపాకు అనేటటువంటిది పోలేదు. ఆ రూపం అంటే ఆ జరిగినటువంటి కర్మని బట్టి అది వెళ్ళింది. ఆ లోపల జరిగేటటువంటి కర్మని బట్టి అది మార్పు చెందుతోంది, మళ్ళీ ప్రపంచంలో ఇంకో రూపంలో బయటికి వెళ్తోంది తప్ప తమలపాకు అనేది పూర్తిగా లేకుండా పోతోందా? లేదు. అలాగే
పుట్టినటువంటి ఈ జీవుడు ఈ క్షణానికి ఏదో ఒక మార్పుగా ఇట్లా కనిపిస్తూ ఉన్నా ఇది పెరిషై దాని కర్మల్ని బట్టి మళ్ళీ ఏదైతే మనం తిన్నటువంటి ఇది ఉందో, ఇప్పుడు నా నోట్లో పడితే ఒక రకంగా తమలపాకు, దాని కెమికల్ కాంబినేషన్ వేరుంటుంది. ఇంకొక మేక తింటే దాని కెమికల్ కాంబినేషన్ వేరుంటుంది. ఓ ఎద్దు తింటే దాని కెమికల్ కాంబినేషన్ వేరుంటుంది. అప్పుడు ఆవు గడ్డి తిన్నది, ఆవు గడ్డి తింటే పాలిచ్చింది, దాని కర్మకు అది యోగ్యం. దున్నపోతు గడ్డి తిని పాలిమ్మంటే ఇవ్వదు, అది శ్రమ చేస్తుంది, కావాల్సినంత పని చేస్తుంది. కాబట్టి అక్కడ జరిగినటువంటి కర్మ ఏ ఉపాధిలో జరిగిందో దాన్ని బట్టి ఫలితం అనేది వస్తుంది. అలా ఈ శరీరము అనేటటువంటిది అనేకమైనటువంటి అణువులతోటి కలిసి, ఇది ఒకటి కాదు కొన్ని ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ కలిస్తే ఈ శరీరం అయింది. ఈ శరీరం మొత్తాన్ని నేను అనుకునే ఒక జీవి, చిన్న జీవి ఉన్నాడు. వాడు ఎంత ఉంటాడయ్యా అంటే, ఆవు తోక వెంట్రుకని తీసుకొని దాన్ని 100 భాగాల కింద కత్తిరించి ఆ 100వ భాగాన్ని ఇంకా 100 భాగాల కింద కత్తిరిస్తే ఏది మిగులుతుందో అంత ఉంటాడట ఈ శరీరంలో నేను 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 అనేటటువంటి జీవుడు. ఈ జీవుడు ఈ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ చేసేటటువంటి కర్మలన్నిటినీ తీసుకొని వీడు ఉత్తర జన్మ మనిషిగా పుట్టాలా, బర్రెగా పుట్టాలా, చెట్టుగా పుట్టాలా, పాషాణంలోకి పోయి ఇరుక్కోవాలా, లేదా ఒక కప్పగా పుడతాడా, పాముగా పుడతాడా, ఇదంతా కూడా వాడి కర్మ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ ప్రపంచంలో ఏది పెరిష్ కాదు అనే విషయం సైన్సే చెప్తాను. అప్పుడు ఈ జీవుడు మాత్రం నేను అనే కాన్షియస్ పెరిష్ ఎలా అవుతుంది? అవదు. ఇంకొక రూపాన్ని నీ కర్మని బట్టి అది పొంది తీరుతుంది. ఎలా అయితే తమలపాకు కడుపు లోపలికి వెళ్ళి ఆ సెల్స్లోకి వెళ్ళి కొంత వృధాగా వేస్ట్ కింద బయటికి వచ్చి రూపాంకురం చెందుతూ మారినాయో, ప్రతి అణువణువు విచ్ఛిన్నమైంది. అలాగే ఇందులో అణువణువు విచ్ఛిన్నమై మళ్ళీ ఇందులో ప్రధానమైన అణువు వేరే దాన్ని పొందుతుంది. ఎలా అంటే, మనం మరణించిన వాడిని సమాధిలో పెడితే ఆ సమాధిలో పెట్టినటువంటి వాడు మళ్ళీ మట్టి కింద మారి ఆ మట్టిని తీసుకెళ్ళి కుమ్మరివాడు వేస్తే ఏ కుమ్మరివాడి కుండలో అది నలుసైందో ఎవడికి ఎట్లా తెలియదో, మళ్ళీ ఈ నలుసు పునరుత్థానం, మళ్ళీ పుట్టడము, మళ్ళీ అది మరణించటం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ మరణించటం, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరేశయనం. మళ్ళీ తల్లి కడుపులోకి రావాల్సిందే, వాడి యోగ్యతను బట్టి మళ్ళీ పుట్టి తీరాల్సిందే. దీన్నే పునర్జన్మ సిద్ధాంతము, దీన్నే కర్మ సిద్ధాంతం అంటారు. ఇది ప్రతి వాడికి తెలిసి తీరాల్సినటువంటి అద్భుతమైనటువంటి సిద్ధాంతం. కాబట్టి మనం ఏ కర్మని ఇప్పుడు ఆచరిస్తామో మంచి పనులు చేద్దాం, మంచిగా జీవిద్దాం, ధర్మాన్ని ఆశ్రయిద్దాం. ఆ ధర్మమే మనకి ఉత్తర జన్మల్లో యోగ్యంగా ఉంచుతుంది. అధర్మాన్ని ఆచరిస్తే దానికి సంబంధించినటువంటి శరీరాలు, ఆ కష్టాలు అనేవి వస్తాయి. ఎందుకు అంటే ఈ ప్రపంచంలో ఏది పెరిష్ కాదు, రూపాంకురం చెందుతూ ఉంటుంది. ఇది సైన్స్ ఒప్పుకునేటువంటి సూత్రం. కాబట్టి దీన్ని బట్టి పునర్జన్మ కర్మ సిద్ధాంతం అనేది చాలా గొప్పది. అది సనాతన వైదిక ఋషి ఎంత తేలిగ్గా మనకి ఇవాళ ఇంత సైన్స్ డెవలప్ అయినా అర్థం చేసుకోలేనటువంటి విషయాన్ని కరతలామలకంగా చేతికి అందేట్టుగా చెప్పాడు. అలాంటి ఋషికి సాష్టాంగ ప్రణామాలు చేస్తూ ఋషులు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని అందరము ఆచరిద్దాం. స్వస్తి.